ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే పిల్లవాడు ఉండేవాడు. తన చిన్ననాటి నుంచి ఒక పెద్ద చెట్టు కింద ఆడుకునేవాడు, చదువుకునేవాడు. ఆ చెట్టు అతనికి నీడ ఇచ్చింది, పండ్లు ఇచ్చింది, చల్లని గాలి కూడా ఇచ్చింది. అలా ఆ గ్రామంలో ఆ సురేష్ జీవితం అలా చిన్నప్పుడు గడిచిపోయింది. కాలం మెల్లగా గడవసాగింది. సురేష్ నగరానికి వెళ్ళాడు. పెద్ద ఇంజనీర్ కూడా అయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన గ్రామానికి తిరిగొచ్చాడు. అతను తన చిన్ననాటి చెట్టును చూశాడు. ఇప్పుడది ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఆ చెట్టును చూసిన సురేష్ మాట్లాడాడు. "ఓ చెట్టా, నీకు గుర్తుందా? నేను చిన్నప్పుడు నీ మీద ఎక్కి ఆడేవాడిని, నీ పండ్లు తినేవాడిని. ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు?" అని అడిగాడు. ఆ చెట్టు మెల్లగా అన్నట్టుగా అనిపించింది. "నేను నీకోసం నా నీడను, నా పండ్లను ఇచ్చాను. కానీ ఇప్పుడు వృద్ధుడిలా మారిపోయాను. అయినా నీకోసం నా కొమ్మలు ఉన్నంత వరకు నీకు నీడనిస్తాను" అని ఆ చెట్టు సురేష్తో చెప్పింది. సురేష్ మనసు బాధతో నిండిపోయింది. తన జీవితంలో ఎదిగిన తన మూలాలను మర్చిపోయానని గ్రహించాడు సురేష్. ఆ రోజు నుంచే సురేష్ ఆ చెట్టు చుట్టూ మళ్ళీ మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. తన గ్రామంలోని పిల్లలకు కూడా చెప్పాడు, "మన మూలాలు మనకు జీవం ఇచ్చాయి. వాటిని గుర్తుంచుకోవడం మన కృతజ్ఞత" అన్నాడు. కొద్ది నెలల్లోనే ఆ ప్రదేశం మొత్తం పచ్చగా మారింది. చెట్టు చుట్టూ కొత్త జీవం తిరిగి వచ్చింది. మన జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన మూలాలను, మనకు సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. మూలాలు కనిపించకపోయినా మనకు బలాన్ని ఇచ్చేవి అవి అనే మాటని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.